ఈ దినమునకు ఏర్పరచబడిన వాక్య భాగము మీకా గ్రంథము 7వ అధ్యాయము 18-19 వచనాలు మనము చదువుకుందాం. తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సమమైన దేవుడెవడైనా ఉన్నాడా? ఆయన కనికరం చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మన యందు జాలిపడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మరలా మన యందు జాలిపడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరలా జాలిపడే దేవుడంట. చూడండి, ఆయన బిడ్డలమైన మనము మన జీవితంలో చేసే ప్రతి అతిక్రమ క్రియలు ఏం చేస్తాయంటే దేవుని నుంచి మనలను దూరం చేస్తుంటాయి. మనం దేవుని లోబడినప్పుడంతా కూడా మనకు తెలియకుండానే దేవునికి మనకు ఒక ఎడబాటును ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎటువంటి వాడంటే మరలా జాలిపడతాడంట, మరలా కనికరిస్తాడంట, మరలా క్షమిస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన జాలికి హద్దు లేదు. ఆయన జాలి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన జాలి నీ పట్ల అత్యధికంగా ఉన్నది కనుకనే ప్రభువైన యేసు రూపములో ఆయన మన అతిక్రమములను పరిహరించుటకు పాప పరిహారార్థ బలిగా తన్ను తాను శిలువ మీద అప్పగించుకోవడానికి భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు మన నిమిత్తము తన్ను తాను అప్పగించుకొని మరణించి తిరిగి సజీవుడైనటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీతో సమమైన దేవుడున్నాడా? హల్లెలూయా. మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణమునే బలిగా అప్పగించుకున్నటువంటి దేవుని పోలినటువంటి దేవుడు ఇంకొకడున్నాడా? మరి ఆయన మన దోషములను పరిహరించువాడు, మన అతిక్రమముల విషయమై మనను క్షమించు దేవుడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మానవుడు ఎటువంటి వాడంటే అతిక్రమములను మరలా జ్ఞాపకం చేస్తుంటాడు, మరలా లేవనెత్తుతాడు. మరలా లేవనెత్తుట ద్వారా భేదములు పుట్టిస్తాడు, సమస్యలు సృష్టిస్తాడు. కానీ ప్రభు ఎటువంటి వాడు? ఆయన క్షమించు దేవుడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కనికరము చూపుట యందు సంతోషించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కనికరం చూపుటలో సంతోషించే దేవుడు. మనం ఎప్పుడైతే దేవుని గాయపరిచే విధంగా, దేవుని దుఃఖపరిచే విధంగా మన క్రియలు ఉంటాయో, దేవుడు దానికి శిక్షించేదానికంటే కనికరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన గొప్ప కనికరమును బట్టి ఈ దినం మనము సజీవులుగా ఉంటున్నాం. ఈ దినమున మనము క్షమాపణ పొందుకుంటూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి విలాప వాక్యములో 3వ అధ్యాయం, 3వ అధ్యాయం 31-33 వచనాల వరకు మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు ఎటువంటి వాడంటే సర్వకాలమును మనం విడిచిపెట్టే దేవుడు కాదు, శాశ్వతంగా మనకు దూరమయ్యే దేవుడు కాదు. ఆయన
మనతో నివసించాలని ఆశ కలిగిన దేవుడు. నేను మీతో నివసించువాడను, మీ హృదయములో నివసించువాడను అని సెలవిచ్చిన ప్రభు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సర్వకాలము మనల్ని విడిచిపెట్టడంట. మనము ఎప్పుడు ఆయన్ని దుఃఖపరుస్తామో, ఆయనకు విరోధముగా మనం ప్రవర్తిస్తామో ఆ సమయంలో ఆయన మనకు దూరం అవుతాడే కానీ ఆయన సర్వకాలము దూరంగా ఉండే దేవుడు కాదు. ఆయన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. దేవుని కృప సమృద్ధితో నింపబడింది. హల్లెలూయా. సమృద్ధైనటువంటి ఆ దేవుని కృప మనల్ని బట్టి జాలి పడుతుందట. మన పరిస్థితులు బట్టి జాలి పడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోక మనుషులు మనం తప్పిదములు చేసినప్పుడు వాటిని వేలెత్తి చూపిస్తారు, చూపించి నిందిస్తారు, నిందించి అవమానపరుస్తారు. కానీ దేవుడు ఎటువంటి వాడు? ఆయన జాలిపడు దేవుడై ఉన్నాడు. తన కృపా సమృద్ధిని బట్టి ఆయన బాధ పెట్టినా జాలిపడి హృదయపూర్వకంగా ఆయన ఎటువంటి బాధను నరులకు కలగచేయడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుకనే ఆయన బిడ్డలమైన మనము ఎప్పుడు ప్రభు యొద్దకు పరిగెత్తి వారిగా ఉండాలి, ప్రభు యొద్దకు చేరుకుని వారిగా ఉండాలి, ప్రభువుని మనము ఆశ్రయించు వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 44వ అధ్యాయము స్తోత్రం. హల్లెలూయా. 22వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా 44:22. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకో అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మనల్ని విమోచించిన ప్రభు ఆయన, మన ఎడల జాలి కలిగిన దేవుడిగా మనల్ని విమోచించాడు ఆయన. దేవుని బిడ్డలమైన మనము ఆయన ఇచ్చినటువంటి విమోచనను మర్చిపోతుంటాం. ఆ విమోచన ఇవ్వడానికి ఆయన అప్పగించినటువంటి వెల, తన ప్రాణం అనేటువంటి వెలను మనం మర్చిపోద్దాం. అందువలనే ప్రభువు యందు కృతజ్ఞత లేని వారంగా మనం జీవిస్తుంటాం. ప్రభువు పక్క మల్లు కొనని వారిగా మనం జీవిస్తూ ఉంటాం. మరి ప్రభువుకు లోబడని వారిగా మనం జీవిస్తూ ఉంటాం. అయినా ప్రభు ఏం చేస్తున్నాడు? మన అతిక్రమములను మంచు విడిపోవునట్లుగా, మన పాపములను మబ్బు తొలగినట్లుగా ఆయన తుడిచివేస్తున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తుడిచివేసి ఆయనే మనతో చెప్తున్నాడు, నేనే నిన్ను విడుదల ఇచ్చిన వాడిని, నేనే నిన్ను విమోచించిన దేవుడిని, తిరిగి నా యొద్దకు మల్లుకో, నా యొద్దకు చేరుకో అని ప్రభువు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు తప్పిదములను వేలెత్తి చూపించేవాడు కాదు, కానీ తప్పిదములను కప్పివేయువాడు, లేకుండా తీసివేసేవాడు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 103వ కీర్తన 13వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. 103:13. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడతాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే తిరిగి దేవుని వైపుకు మల్లుకొని ఆయనందు మనము భయము భక్తి కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో, దేవుడు మన పట్ల జాలి కలిగి మనల్ని ఆయన కృపలో తిరిగి చేర్చుకుంటాడు. ఆయన కృపలో మనల్ని భద్రపరిచి మనల్ని విడనాడని దేవుడిగా మనల్ని తిరిగి మన జీవితాలని సరిచేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము మన క్రియల ద్వారా మనం ఎంత దేవునికి దూరమై ఉన్నా కూడా, మన యొక్క ఆలోచనల ద్వారా ఎంత ప్రభువుకి దూరమైపోయి ఉన్నా, ప్రభువు యొద్ద మనకు ఆశ్రయం ఉందని మర్చిపోకూడదు. ప్రభువు యొద్ద ఒక నిరీక్షణ ఉంది అని మర్చిపోకూడదు. ప్రభువు యొద్దకు మనము తిరిగి మరలి ఆయన వద్దకు మనం వచ్చినప్పుడు నిశ్చయముగా ఆయన మనలను చేర్చుకోవడానికి
అద్భుతమైనటువంటి తండ్రి. హల్లెలూయా. మరి అటువంటి తండ్రి తిరిగి ఆయన వద్దకు మనల్ని మరలుకోమని, తన యొద్దకు తిరిగి రమ్మని ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము చాలాసార్లు మన హృదయాన్ని కఠినపరుచుకున్నందువల్ల, మన హృదయాన్ని మరి తిరిగి దేవునికి ఇవ్వడానికి ఇష్టపడనందువల్ల ఆ యొక్క జాలిని, ప్రభు యొక్క అద్భుతమైన గుణమైనటువంటి జాలిని మనం పొందుకోలేకపోతున్నాం. తిరిగి ప్రభు యొద్దకు ఎందుకు వెళ్ళాలి, లేదా ఈ లోకమే నాకు ఇష్టమవుతుంది, లోకక్రియలనే మరి ఇష్టపడుతూ లోకం వైపు తిప్పబడడం వలనే మనం చాలాసార్లు ఆయన జాలి అనే అద్భుతమైన గుణము ద్వారా క్షమాపణ పొందుకోలేకపోతున్నాం. హల్లెలూయా. ప్రభు యొద్దకు మనం తిరిగి రావాలి. మరి లూకా సువార్త 15వ అధ్యాయంలో మరి తండ్రి యొక్క ప్రేమను గురించి ఒక చక్కని ఉపమానము ద్వారా దేవుడు, ప్రభు అయిన యేసు తెలియపరిచి ఉన్నాడు. అదే తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం. మరి ఆ తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానంలో మరి చిన్న కుమారుడు ఆస్తంతా తీసుకొని వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా దాన్ని వ్యర్థపరిచాడంట. చాలాసార్లు మనం కూడా దేవుడు అనుగ్రహించే కృపలను పొందుకుంటాం, దేవుడు అనుగ్రహించే విడుదలను పొందుకుంటాం. ఆ తర్వాత దేవుణ్ణే విడిచిపోతుంటాం, దేవునికి దూరం అయిపోతుంటాం. దేవునికి దూరమయ్యి సమస్యల్లో కూరుకున్నప్పుడు దేవుణ్ణి మరలా జ్ఞాపకం చేసుకుంటుంటాం. తప్పిపోయిన కుమారుడు కూడా తిరిగి తన జీవితంలో సమస్తము కోల్పోయేంత దాకా తండ్రి జ్ఞాపకం రావడం లేదు. సమస్తమును కోల్పోయి అతను మరి ఆ పందులు తిను పొట్టుతో కడుపు నింపుకునే పరిస్థితి వచ్చినప్పుడే తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. అయ్యో, తండ్రి దగ్గర మరి కూలి వాళ్ళకు కూడా సమృద్ధి ఉందే, మరి నా పరిస్థితి ఏంటి? నేను పొందుకోవాల్సిన కొంచెం కృపను పొందుకొని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఇక్కడ సమస్తమును కోల్పోయే స్థితికి నేను వెళ్ళిపోయినాను. తిరిగి తండ్రి వద్ద నాకు కృప దొరుకుతుందా, తండ్రి నా ఎడల జాలి పడతాడా అని ఆలోచించి తండ్రి దగ్గర పశ్చాత్తాపపడడానికి తిరిగి తండ్రి వద్దకు వస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడంట? జాలి కలిగిన తండ్రిగా మరి లూకా 15:20లో దేవుని వాక్యం చెప్తుంది, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది పరలోకపు తండ్రి యొక్క జాలి. ఈ లోకపు మరి తల్లిదండ్రులు కూడా అట్టి ప్రేమను కొన్నిసార్లు చూపలేరు. కానీ పరలోకపు తండ్రి ఆయన ఏం చేస్తున్నాడు? నేనే జాలిపడి పాపములను తుడిచేస్తాను. హల్లెలూయా. మరి ఆ తండ్రికి కుమారుడు చేసినటువంటి తప్పులు తెలియదా? తెలుసు. కానీ ఆ తండ్రి ఏం చేస్తున్నాడంట? ఏమీ ఆలోచించకుండా తనే పరిగెత్తి వచ్చి తనని హత్తుకుంటున్నాడు. మనం కూడా చాలాసార్లు దేవునికి చాలా దూరం అయిపోయి ఉంటాం. దూరం వెళ్ళాలని కోరుకుంటాం. దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి మనం మర్చిపోతుంటాం. ఏముందిలే, మరి ప్రభువుని ఈరోజు ప్రభు యొద్దకు వెళ్ళకపోతే ఏముంది, ప్రభువుని జ్ఞాపకం చేసుకుపోతే ఏముంది అని ఒక ఆత్మీయ గర్వంతో మనం దేవునికి దూరం అవుతుంటాం. కానీ దాని యొక్క పర్యవసానాలు ఖచ్చితంగా మన జీవితంలో అనుభవించిన తరువాత తిరిగి నన్ను దేవుడు క్షమిస్తాడా? తిరిగి నన్ను ఆయన చేర్చుకుంటాడా? తిరిగి ఆయన నన్ను కుమారునిగా, ఆయన బిడ్డగా నన్ను చూస్తాడా అనే ప్రశ్నలు మనలో చాలాసార్లు పుడుతుంటాయి. మన దేవుడు జాలి కలిగిన దేవుడు, జాలి కలిగిన తండ్రి. హల్లెలూయా. ఆయన తిరిగి మనల్ని చేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడంట. ఆయన వద్దకు మనం మళ్ళుకోవాలి, ఆయన వద్దకు తిరిగి రావాలి. ఉన్న ఫలానా మరి రావడానికి నన్ను క్షమిస్తాడా లేదా, మరి పరిస్థితులు ఏమవుతాయి కాదు. దేవా, నేను నీకు విరోధంగా తప్పు చేశాను, ఆయన నన్ను సరిచేయి అని ఎప్పుడైతే మనం తిరిగి పరిగెత్తుతామో, తిరిగి ఆయన వద్దకు వస్తామో,
ఆయన ముందుగానే మన కొరకు సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కుమారుడు ఇక్కడ తప్పిపోయిన కుమారుడు చెప్పిన ఏ మాటను కూడా ఆయన తీసుకొనక, ఆయన కుమారుడు నేను యోగ్యుడును కాను అని చెప్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నట్ట, ప్రశస్తమైన వస్త్రమును ధరించి నా యొక్క ఉంగరం, అధికారపు ఉంగరం తిరిగి అతనికి వేయి. అతనిని నువ్వు నా యొక్క పనివారందరూ ఆయనను ఘనపరచండి, నా కుమారుని ఘనపరచండి. తిరిగి నా యొద్దకు వచ్చేసాడు, అది నాకు చాలు. తిరిగి నా దగ్గరికి చేరుకున్నాడు నా బిడ్డ. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది పరలోకపు తండ్రి యొక్క హృదయం. తిరిగి మనం ఎప్పుడు ఆయన దగ్గరికి చేరుకున్నా ఆయన వెంటనే చేర్చుకొని మనలను ఆదరించి మనల్ని తిరిగి స్థిరపరిచే శక్తిమంతుడు. హల్లెలూయా! అందుకే ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. 24:6 వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మన పట్ల మేలు కలుగునట్లు దృష్టి ఉంచే దేవుడు. ఈ లోకపు మనుషులు దృష్టి ఎలా ఉంటుందంటే, మనకు ఏ విధంగా కీడు చేయాలా, వీరికి ఏ విధంగా హాని చేయాలా, వీరిని ఏ విధంగా ముంచేయాలా, ఏ విధంగా నష్టపరచాలా అని ఈ లోకపు మనుషులు ఆలోచిస్తారు. కానీ దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదంటే, మనం దేవుని బాధ పెట్టినా, దేవునికి దూరమైపోయినా ఆయన జాలి కలిగిన దేవుడిగా మేలు కలుగునట్లు మన పట్ల దృష్టి ఉంచుతాడంట. హల్లెలూయా! దూరంలో ఎక్కడో పరిగెత్తి వస్తున్నటువంటి ఆ తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి చూస్తూ ఉన్నాడు. ఇదిగో అతను మారి నా యొద్దకు పరిగెస్తున్నాడు, నా యొద్దకు వస్తున్నాడు. హల్లెలూయా! నిశ్చయంగా అతనికి నేను మేలు చేయాలా. అందుకే అతన్ని తిరిగి దగ్గరికి చేర్చుకొని ఆయన ఏం చేస్తున్నాడు, పడగొట్టగా కడుతున్నాడంట, పెళ్ళగింపక నాటుతూ ఉన్నాడంట. ఎస్, ఈరోజు కూడా ప్రభువు దగ్గర మనకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. మన జీవితము ఎక్కడ కూలిపోయి ఉన్నా, ఎక్కడ విరిగిపోయి ఉన్నా, ఎక్కడ మనం ప్రభువుకు దూరం అయిపోయి ఉన్నా, ఆ స్థలములో తిరిగి మనం ప్రభువుని కలుసుకుంటే ఆయన జాలి కలిగిన దేవుడిగా తిరిగి మన జీవితాన్ని నిర్మిస్తాడు. హల్లెలూయా! మంచు తొలగిపోనట్లుగా మన అతిక్రమ క్రియలన్నిటిని ఆయన తీసివేసి మనల్ని తిరిగి నిర్మించడానికి, తిరిగి తన అధికారముతో, తన యొక్క ఆశీర్వాదంతో మన జీవితాలను నింపడానికి ఆయన శక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా! మనం చేయాల్సిన పని ఏదో చేయడం కాదు, తిరిగి మనల్ని దేవుని వైపు తిరగాలి. మనం దేవుని వైపు తిరిగి ఆయన వద్దకు మనం చేరుకోవాలి. అదే ఆయన కోరుకునేది. లోకం అనుకుంటుంది తిరిగి దేవుని ఎద్దకు మనం రావాలంటే ఆయనకు మనము బలి అర్పణ చెల్లించాలి, లేకపోతే ఇంకేదో చేయాలి, అదేదో చేయాలి. నీవిచ్చే ఏది కూడా దేవుడికి ఇచ్చే కనికరానికి సమానం కాదు. నువ్వు ప్రభువుకి ఇచ్చే ఏ కానుక కావచ్చు, అది దేవుడిచ్చే క్షమాపణకు, దేవుడు కనపరిచే జాలికి సమానం ఎప్పుడూ కాదు. ఆయన హృదయపూర్వకంగా మనల్ని ప్రేమించి మనము నిలబడాల్సిన స్థానంలో ఆయన శిలువ మీద నిలబడ్డాడు, మనల్ని క్షమించాడు, మనల్ని రక్షించుకున్నాడు. ఆయన మన యొద్ద కోరుకునేది ఒకే ఒకటి, హృదయపూర్వకంగా ఆయన్ని అనుసరించడం, హృదయపూర్వకంగా ఆయన యొద్దకు మల్లుకోవడం. అది మన హృదయంలో కలిగిన మరుక్షణం ఆయన జాలిపడి మనం తన ఎద్దకు చేర్చుకుంటాడు, తిరిగి మన జీవితాలను అద్భుతంగా నిర్మిస్తాడు. హల్లెలూయా! ఈరోజు కూడా దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. రేపు మనది కాదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగానే మనం ఏం చేయాలి, దేవుని వైపుకు తిరగాలి, దేవుని ఎద్దకు నడవాలి. ఏమేమి విడిచిపెట్టాలా, విడిచిపెట్టడానికి మనము సంపూర్ణంగా ఇష్టపడాలి. అట్టి నిర్ణయంతో తప్పిపోయిన కుమారుని వలె మనం తిరిగి దేవుని వైపు చేరినప్పుడు జాలి కలిగిన దేవుడిగా ఆయన
మన కొరకు అక్కడ సిద్ధంగానే ఉన్నాడు ముందుగానే. తండ్రి అక్కడ సిద్ధంగా ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీకు స్వేచ్ఛ ఇచ్చాడని తండ్రిని వదులుకుంటావో తండ్రి యొద్దకు చేరుకుంటావో అనేది నువ్వు తీసుకునే నిర్ణయం. నువ్వు దేవుని యొద్దకు పూర్ణ హృదయంతో వచ్చే ఆ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. ఈరోజు హృదయపూర్వకంగా దేవుని వైపు తిరుగు, ప్రార్థనలో ఏకీపించండి. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు. అయ్యా, మీ జాలికి హద్దులు లేవయ్యా, కొలతలు లేవు నాయనా. తండ్రి, మేము ఎంతో మిమ్మల్ని బాధ పెట్టి నైనా నీకు దూరమైనా కూడా తిరిగి నా బిడ్డ నా ఎదుకు వస్తుందని మీరు ఎదురు చూసే అద్భుతమైన ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు తండ్రి. దేవా, అటువంటి ప్రేమ కలిగిన దేవుని బాధపరచడం తండ్రి సరైన పని కాదు. అయినా తండ్రి మమ్మల్ని క్షమించండి. అనేక సార్లు మిమ్మల్ని బాధ పెట్టాం, అనేక సార్లు మిమ్మల్ని గాయపరిచాం. అయినా కూడా తండ్రి జాలి కలిగిన దేవుడుగా మా అతిక్రమముల నిమిత్తం సెలవులోనైనా మిమ్మల్ని మీద అప్పగించుకొని అయినా మమ్మల్ని నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపతో ఈరోజు తిరిగి మమ్మల్ని నింపండి అయ్యా. హృదయపూర్వకంగా నీ వైపుకు మల్లుకోవడం మాకు నేర్పించండి. నీ యొద్దకు తిరిగి చేరుకునేందుకు మాకు సహాయం చేయండి. నీ యొద్ద ఉన్నటువంటి విడుదలను, రక్షణను, సమాధానాన్ని మేము అనుభవించువారిగా నీకు సాక్షులుగా జీవించేందుకు మా కృప దయచేయమని తండ్రి, ప్రతి విధమైన లోకాశలను విడిచిపెట్టేందుకు కృప చూపించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.